ఒక 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 ఎన్నో ఏళ్ల క్రితం మ్యాటర్ ఇది. ఇవాళ మామూలు కండిషన్లోనే మామూలుగానే ఉన్నా, కానీ ఎప్పుడు జ్ఞాపకం బాగుంటుంది కదా నాకు. మరి అదే ఆ జ్ఞాపకమే బాగుంటుంది. అలా అంతే అంతే. ఇది బాగుంది మళ్ళా గతం నిజం కావాలి అని కూడా నేను ఎప్పుడు కోరుకోను, ఎందుకంటే అవ్వదు కాబట్టి. సార్, వంశీ గారి విజయంలో రాజా సార్ పాటలు ఎంత ముఖ్యమో, రాజా సార్ ప్రయాణంలో వంశీ గారి సినిమాలు కొన్ని మైలు రాళ్ళని చెప్పచ్చు. ఇళయరాజా గారితో మీ మొట్టమొదటి పరిచయం, అనుబంధం, ఆ పరిచయం అనుబంధంగా మారడం ఎలా జరిగింది సార్? ఇది ఒక కథలా చెప్పాలేమో, చెప్పంటారా? చెప్పండి. సితార్ సినిమాలో డైలాగ్ చాలా తక్కువ ఉంటుందండి, సైలెన్స్ ఎక్కువ. అది సైలెన్స్ ఉండడానికి కారణం ఏంటంటే, అది మ్యూజిక్ కోసమని నేను అలా 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 సీన్లు కన్సీవ్ చేశానండి. సితార్కి రామనాయుడు గారి థియేటర్లో నేను మాట్లాడేది మద్రాసు గురించి, చెన్నై గురించి. రామనాయుడు గారి థియేటర్లో సితార డబుల్ పాజిటివ్ ప్రొజెక్షన్ వేసేవండి ఆ నైట్. సినిమా చూసారండి, ఏడు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మొత్తం, యూనిట్లో జనం మొత్తం అంతా దాదాపు 100-150 మంది చూశారండి. ఎక్కడా డైలాగ్ లేదు, కామెడీ లేదు, ప్రతి ఒక్కరికి కూడా విపరీతంగా బోరు కొట్టేసిందండి. నాగేశ్వరరావు గారు అయితే శంకరాభరణం లాంటి ఒక కావ్యం తీసిన నిర్మాతని పొరపాటుని కుర్రగాడికి సినిమా ఇచ్చి ఎంత తప్పు చేశాను నేను అని ఆయన అంత దారుణంగా ఫీల్ అవ్వడం జరిగింది. చాలా క్రైమ్ చేశాను నేను, ఎంత తప్పు అయింది అనేసి. అలాగా రాత్రి నాకు ఇంకా నిద్ర పట్టలేదండి. అప్పుడు స్మోక్ చేసేవాడు, తెక్కాల్చేసాను సిగరెట్లు. అప్పుడెప్పుడో, ఇప్పుడు ఏమీ లేదు, చాలా ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది మానేసి. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయానండి, ఏం చేయాలి అని. నెక్స్ట్ డే ఇళయరాజా గారు చూస్తున్నారు, ఆర్ఆర్ కోసం ముందు ఆయన చూస్తారు సినిమా. చూశాక ఇన్ఛార్జికి చెప్తారు, స్పెషల్గా ఇన్స్ట్రుమెంట్లు రావాలి అంటే 1 బ్యాండ్ కాదు 3 బ్యాండ్లు కావాలి ఇలాంటివి. అప్పుడు చెప్తారు 2 ఫ్లూట్లు ఇలాగే చెప్తారండి, సరోద్దు చెప్పు, షహానాయ్ పిలువు, ఇలాగా చెప్తారండి ప్రొజెక్షన్ నుంచి బయటకు వచ్చాక. ఆ మధ్యాహ్నం మళ్ళీ డి రామానాయుడు గారి స్టూడియోలోనే, అదే థియేటర్లోనే చెన్నైలో ప్రొజెక్షన్ ఇళయరాజా గారు చూస్తున్నారండి. ఆయన చూస్తున్నాయండి, సైలెన్స్ అది మామూలుగా వెళ్తుంది. ఇంటర్వెల్ అయ్యాక డైరెక్టర్ ఎక్కడా అన్నాడు ఆయన. అనేసరికి ఏడు నాగేశ్వరరావు గారు ఎక్కడెక్కడ ఉంటాడండి, ఏంటి ఇలా రాయ్యా, అక్కడికి ఉన్నాను మూల వచ్చి అతను పక్కన కూర్చోబెట్టుకున్నాడు నన్ను. మొత్తం సినిమా చూశాక ఎన్నాళ్ళకి నేను అద్భుతంగా పనిచేయడానికి ఒక సినిమా దొరికింది నాకు, చెప్తాను దీనిపైన రేపటి నుంచి అని కానికి వెళ్ళిపోయాడండి. ఒక్కసారి ఏదైనా బుర్ర పని చేయలేదు, నన్ను పిలిచి సెక్రటరీలకి చెప్తాను అన్నాక ఆ నెక్స్ట్ డే నుంచి ఒక్కొక్క రీలు ఆయన అన్నాడు కదా, నేను 70mm ఆ పెద్ద స్క్రీన్ చూస్తూనే రికార్డింగ్ చేస్తాను ఈ సినిమాకి, చిన్న స్క్రీన్ మీద చేయను అంటే. ఆ 70mm థియేటర్లో డేట్లు తీసుకుని అప్పుడు అక్కడ మొదలెట్టారండి. ఒక్కొక్క రోజుని ఒక్కొక్క రీలు ఈయన ఆర్ఆర్తో నిండుతుంటే సినిమా ఎక్కడికో పోతుంది. అలాగా ఒక రోజున అన్నాడు కదా ఇళయరాజా గారు, నన్ను పిలిచి ఈ సినిమా ఫైనల్ ప్రోడక్ట్ అని నువ్వు నేను పక్కనే కూర్చొని చూద్దాంరా అన్నాడు. అంటే నన్ను ఎంత ఇష్టపడ్డాడో చూడండి. అలాగా ఆ సినిమాతో ఆయనకి దగ్గర అయ్యారండి. నెక్స్ట్ ఆ సితార్ తర్వాత పూర్తి కాంట్రాస్ట్ సినిమా ఇంకోటి చేశాను, అన్వేషణ. అబ్బా, అన్వేషణ సహజంగా ఇళయరాజా గారు ఆర్ఆర్ 4:7-9 అంటే మార్నింగ్ 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా 4:7-9 ఆర్ఆర్ అయిపోద్దండి. ఆయన 8:7-9 చేసిన టైటిల్స్ మిగిలిపోయినాయి. అవట్లా అంత ఆర్ఆర్ ఉందండి. ఆ సినిమా చూస్తూ చేస్తున్నాడు మ్యూజిక్. ఏనాడు పక్కనే ఉంటాను కదా, ఇలాగుంది అలాగుందని ఏమీ మాట్లాడలా, అద్భుతం జరిగిపోతుంది అక్కడ తెర మీద చూస్తూ. దాని తర్వాత సినిమా హిట్టు అది
మొత్తం అంతా జరిగిపోయింది అద్భుతంగా. ఓ, అసలు బాగా హిట్. ఆ, అయిపోయిన తర్వాత నెక్స్ట్ అద్భుతమైన పాట అండి వాళ్ళ మధ్యాహ్నం. గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద అని ప్రేమించి ముద్దు కావాలా, ముద్దు కావాలా. ఆ పాట నోట్స్ ఇచ్చేసాడు, 2 to 9 నోట్స్ ఇచ్చేసాడు. రేయ్ నాకు సైట్ వచ్చింది అంటున్నారు చెత్వారం, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను రా అన్నాడు. ఇద్దరం కారులో వెళ్ళాం. అలా ఎన్ని చోట్లకో తీసుకెళ్ళేవాడు నన్ను. వెళ్తే రాయపేటలో ఒక ఇంటి ముందు సిమెంట్ సోఫాలు ఉన్నాయండి. ఇంటి ముందు సిమెంట్ సోఫాలు. అక్కడ కూర్చున్నాము. మమ్మల్ని చూసిన మనిషి లోపలికి వెళ్ళి ఒక ఆయనకి చెప్పాడు. ఆయన చొక్కా బటన్స్ పెట్టుకుంటూ బయటకు వచ్చాడండి. ఆయన ఎవరంటే సౌందరరాజన్ గారు, ఓహో, క్యారెక్టర్ ఆర్టిస్ట్. సౌందరరాజన్. వచ్చి ఈ కారులో కూర్చున్నాం. ఈ కుర్రోడెవడు రాజా అన్నాడు నన్ను చూసి. ఈడ అన్న ఈడెవడంటే ఆ మధ్య ఒక కుర్రగాడు ఇంగ్లీష్ సినిమా తీసాడన్నానే, ఆ సినిమా డైరెక్టర్. అమ్మిడమ్మా నన్ను ఇంగ్లీష్ సినిమా అంత బాగా తీసానన్నాడు. నాతో లేదండి, ఆయనతో అంటున్నాడు. ఇదండి ఇళయరాజా గారు నాకు దగ్గర అవడానికి. ఆయన అంత అది అర్థమైంది సార్, ఎంత గురి పెట్టేసుకున్నారో ఫస్ట్ సినిమా నుంచి. కానీ